ఫర్ ద ఫస్ట్ టైం ఒక సీఎం చూసినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తను. ఎలానో ఈ వీడియో పూర్తిగా చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణని మళ్ళీ సోనియమ్మ పాలనలోకి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాడు. 100% అదే పని చేసిండు. 2014 బిఫోర్ మనం తెలంగాణ కోసం పోరాటం చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ మాకు వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన మాకు వద్దురా నాయన అని చెప్పేసి పోరాటం చేయాల్సి వస్తుంది. చూడండి ఏం జరుగుతుందో స్టేట్లో. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు రేవంత్ రెడ్డి గారు. నమ్మరా మీరు? ఒకసారి లిస్ట్ వినండి. ఒక సైడ్ ఏమో స్కూల్ స్టూడెంట్స్ మాకు ఫుడ్ మంచిగా లేదు, మాకు టీచర్లు ఎవరు లేరు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తారు, రోడ్ల పైన గిన్నెలు వేస్తూ మరి. ఇంకో సైడ్ స్కూల్ స్టూడెంట్స్ మాకు ప్రైవేట్ స్కూల్స్లో మీరు మమ్మల్ని జాయిన్ చేశారు కానీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారు అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు. అండ్ యూత్ జాబ్స్ లేవు, జాబ్స్ కోసం వెళ్ళి అడిగితే మమ్మల్ని కేసులు పెట్టి లోపడేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజమా కాదా ఇది? ఎన్నో వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు రావాలి, స్కాలర్షిప్లు రావాలి, అవి లేవు. పెద్దల దగ్గరకు వద్దామా ఇప్పుడు? ఫార్మర్స్కి రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? కరెక్ట్గా చెప్తున్నా, ఎవరిని వదిలిపెట్టలేదు. కరెక్టే చెప్పాడు కదా. మరి మళ్ళీ మిమ్మల్ని సోనియమ్మ పాలనలోకి తీసుకెళ్తాను అని చెప్పేసి నిలబెట్టుకున్నాడు కదా. ఇచ్చిన మాట తప్పలేదు, తప్పడు కూడా. సీఎం అస్సలు తప్పడు. మొత్తం ఇంకో 2.5 years ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణని ముంచేపోతాడు. చూడండి. జై హింద్. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది.